ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. సెప్టెంబర్ 11వ తేదీ గురువారం తులారాశి వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదే. మరి ఇంతకీ సెప్టెంబర్ 11వ తేదీ గురువారం నాడు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. తులారాశిలో జన్మించిన జాతకుల జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, సెప్టెంబర్ 11వ తేదీన జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహానుసారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అసలు ఏ విధంగా ఉండబోతున్నాయా, జ్యోతిష పండితులు ఏమని చెప్తున్నారు, ఇలాంటి సూచనలు చేస్తున్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులు ఈ ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు కొన్ని అనుకూల మరియు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో మీరు గుడ్ న్యూస్లను వినడంతో పాటుగా అనుకోని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పదండి. అయితే ఆ సమయంలో మాత్రం చాలా ధైర్యంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీరు ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఎన్నో చేంజెస్ను చూడబోతున్నారు. అనేక రకాల మార్పులను గమనిస్తారు. అదేవిధంగా మీరు అనుకోని విధంగా అనేక సంఘటనలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయండి. అవి కొన్ని మంచివి కాగా కొన్ని మీకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అయితే వ్యతిరేకంగా ఏ విధంగా జరుగుతాయంటే, మీరు ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గట్లు ప్రయత్నాలు చేయాలి, ఎఫర్ట్స్ కూడా పెట్టాలి, అదేవిధంగా కష్టపడాలి. కానీ ఎవరైతే కష్టపడకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మీరు గనక కాస్త బద్ధకంగా మీరు ఏ పని చేసినా, అంటే కాస్త లేజీగా ఏ పని చేసినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్న చందన ఉన్నట్లుగా మీరు ఆ విధంగా ప్రవర్తించినా, కష్టపడకుండా ఉన్నా కూడా దానికి తగ్గట్టే ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఏంటి అంటే మొత్తం కూడా వ్యతిరేకంగా మారుతుంది. సో ఉన్నదాన్ని ఏదైనా సరేనండి, ఒక ఎటువంటి పని మీ ముందు ఒక పని ఉందనుకోండి, ఆ పనిని ఏ విధంగా చేయాలనేది ఆలోచించాలి. కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఉన్నారంటే అలాగే ఫలితాలు కూడా అలానే వస్తాయి. అలా అలా మీకు ఈ సమయంలో కొన్ని అనుకూల, కొన్ని ఈ విధంగా ప్రతికూల సమస్యలు, అంటే ప్రయత్నం చేశారనుకోండి ఫలితాలు బాగానే ఉంటాయి. ప్రయత్నం చేయకపోతే మీరు అనుకున్న దానికి ఆపోజిట్లో అన్ని బ్యాడ్ న్యూస్లు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏ పని చేసినా కరెక్ట్గా చేయండి, ధ్యాస పెట్టి చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మంచి శుభవార్తలు వింటారు. కానీ ఇలా బ్యాడ్ న్యూస్లు మాత్రం వినడం జరగదండి. ఆ బ్యాడ్ న్యూస్లు ఏంటి అంటే ఇలానే ఒక పని చేయడానికి మీరు ఏదైనా ఒక పని అనుకుంటారు, కానీ మీరు అంత తగ్గట్లు ఎఫర్ట్స్ పెట్టారు. ఏమవుతుంది ఆ పని, అది వ్యాపారం కానివ్వండి ఏదైనా సరే లాస్ వస్తుందన్నమాట. వ్యాపారంలో సరిగ్గా మీరు బిజినెస్ చేయకపోతే ఏమవుతుంది, లాస్లో నడుస్తుంది. సో ఆ విధంగా మీరు సరైనటువంటి ప్రయత్నాలు చేయకుండా కష్టపడకుండా ఉన్నట్లయితే దానికి తగ్గట్టే ఫలితాలు వస్తాయి. లేదు మీరు కష్టపడ్డారంటే దానికి తగ్గట్టు రిజల్ట్ అనేది మీరు చూస్తారు. కాబట్టి ఇలా వ్యతిరేకంగా మీరు ఏ పని అనుకున్నా కూడా అది జరగకుండా ఉండడం, మీరు అనుకున్న దానికంటే మీరు అనుకోనటువంటి కొన్ని మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఎందుకనంటే గ్రహాలు మీకు ఈ సమయంలో అంత ఫేవరబుల్గా లేవండి. కాబట్టి ఈ సమయంలో మీరు కష్టపడితేనే తినటానికి తిండి అన్నట్లు ఉంటుంది. కాబట్టి తులారాశి వారు, ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు, మీరు ఏ పనన్నా అవ్వాలి అనుకున్నప్పుడు వ్యతిరేకంగా ఆలోచనలు చేయటం, ఈ విధంగా బిహేవియర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, ఎటువంటి గుడ్ న్యూస్లు వినరండి. ఎందుకంటే మీ మైండ్లో ఉన్నటువంటి ఆ చెత్తను క్లియర్ చేసినప్పుడే, అంటే కష్టపడాలి అనేటువంటి
ఆ మాటల్ని మీరు అలవర్చుకోవాలి గానీ, ఏముందిలే చేద్దాంలే, చేయొద్దులే ఇట్లా అనుకున్నారనుకోండి, మీ అంతట మీకే ఒక రకమైనటువంటి ఆహ్, మీరు మీ యొక్క మైండ్‌లో మీరు అనుకున్న దానికంటే ఆపోజిట్‌లో జరుగుతూ ఉంటుందనమాట. అవునండి. అంటే వ్యతిరేకంగా మీ అంతట మీరే అనుకున్న వాళ్ళైతారు. కాబట్టి జరగదు అనుకుంటే ఆ పని ఏది జరగదు. చెయ్యాలి, చేస్తాను అనుకున్నప్పుడు ఆ పనిని ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తారండి. కాబట్టి తులారాశి వారు ఇప్పటి నుంచైనా సరే ఏ పని చేసినా కూడా ధ్యాస పెట్టి చేయండి. ఇకపోతే ఇప్పుడు కొన్ని మీరు ఇప్పుడు అనుకున్నాం కదా! ఒక పనిలో మీరు ఎఫర్ట్స్ పెడితే దానికి తగ్గ రిజల్ట్ ఉంటుందని. మరి అయితే తులారాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో కొన్ని గుడ్ న్యూస్‌లు వింటారండి. అవునండి. ముందుగా మనం సెప్టెంబర్ 11వ తేదీ గురువారం తులారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీకు జరగబోయేదేంటి, అసలు మీరు ఈ సమయంలో వినబోయే ఆ శుభవార్తలు ఏ విధంగా మీరు వినడం జరుగుతుంది, ఇంతగా శుభవార్తలు ఏంటి అంటే, ఈ సమయంలో మీరు వినబోయే ఈ యొక్క శుభవార్తల గురించి చూద్దామండి. ఎవరైతే మీలో వృత్తి, ఉద్యోగంలో ఉంటూ నిరాశలో జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను అందుకుంటారు. ఇక అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఈ యొక్క తులారాశి వారు వ్యక్తులు ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అవకాశం ఉందండి. అది కూడా మరికొద్ది రోజుల్లో అంటే ఇంచుమించు ఒక 2-3 మంత్స్ అయితే పట్టొచ్చు. ఈ ఒక్క విషయానికి సంబంధించండి. ఇక ఈ సమయంలో చక్కటి ప్యాకేజీతో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్‌తో మీ లైఫ్ సెటిల్ అవుతుందండి. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఉంటారో వారి సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు. హ్యాపీయెస్ట్ లైఫ్‌ని లీడ్ చేస్తారు తులారాశి వారు. అలాగే తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్‌ను అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు తులారాశి వారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన ప్రతి బిజినెస్‌లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరించడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లాభాలు వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్‌ను అందుకుంటారు. వ్యాపార పరంగా తులారాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చేయాలనుకున్న ఈ యొక్క తులారాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది. మీకు ఈ యొక్క సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేసే ఈ యొక్క వ్యాపారస్తులకి ఈ సమయం అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు పండితులు. ఇకపోతే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం ఒప్పందంపై చేసే సంతకాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వవండి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండాలి తులారాశి వారు. ఇక ఎంతో కాలంగా భూమి మరియు ఆస్తి, అదేవిధంగా వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో మీరు అంటే ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో మీరు వెయిట్ చేస్తున్న ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదండి. కాబట్టి మీరు ధన, కనక, వస్తువాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా తులారాశి వాళ్ళు ఎవరైనా కానీ తమకు సొంత ఇల్లు కావాలి. అదేవిధంగా మీరు ఏదైనా సరే అంటే రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి మార్పులు పొందడానికైనా సరే మీకు కోరిక నెరవేర్చే విధంగా ఈ సమయంలో మీరు రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరే విధంగా ప్రస్తుతం సొంత ఇల్లు కావాలని అనుకుంటున్న వారు ఇల్లు అయినా సరే ఈ సమయంలో మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఈ సమయంలో రాబోయే రోజుల్లో మీ కోరిక నిస్వార్థంగా కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే సొంతంగానే ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ అయినా సరే మీరు సొంతం చేసుకుంటారు. దాంతో చాలా సంతోషంగా ఉంటారు. సో చూసారు కదా తులారాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ 11వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.